గుత్తి వంకాయ మసాలా కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో గిన్నె ఖాళీ అవ్వడమే కాకుండా మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని పొగడలతో ముంచేస్తారనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా మసాలాలు అయితే ప్రిపేర్ చేసేద్దాం. మసాలాల కోసం పల్లీలు, పచ్చి కొబ్బరి, ఆవాలు, జీలకర్ర అయితే కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులో ధనియాలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి నేను ధనియాలు వేసుకోలేదు. అలానే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నాకు నువ్వులు ఇష్టం ఉండదు కాబట్టి నేను నువ్వులు వేసుకోలేదు, ఓన్లీ పల్లీలే వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి అన్నమాట. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ అయితే వస్తుంది. ఇందులోనే మీరు కారం పొడి కాకుండా ఎండు మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిందనమాట. దీనిని మిక్సీ గిన్నెలో అయితే వేసుకుందాము. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలానే ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, అలానే 4-5 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం చింతపండు వేసుకొని వీటిని కూడా ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. పక్కన మా బాబు అయితే ఆడుకుంటున్నారనమాట. ఇది నో మెన్షన్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్, ఏమనుకోవద్దు. ఇలా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి బాగా. చూసారా, మంచిగా ఫ్రై అయిందనమాట. ఇప్పుడు దీనిని అయితే చల్లారనిద్దాం. అది చల్లారే లోపల ఇటైతే మనం వంకాయలు అయితే ఘాట్లు పెట్టుకుందాం. ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకొని అందులో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. వీటిని కలిపేసి, చూసారా, లేత వంకాయలు అనమాట. వంకాయలకైతే ఘాట్లు పెట్టుకుందాం. ఈ లేత వంకాయలను చూస్తుంటే నాకైతే చిన్నప్పుడు చదువుకున్న పద్యం ఒకటైతే గుర్తొస్తుందనమాట. అదేంటంటే, వంకాయ వంటి కూరయు పంకజముకి సీత వంటి భామామణియు శంకరుని వంటి దైవము లంకాదీపు రాజును గనరే. ఈ పద్యం వచ్చేసి చాలామంది అందరూ చదువుకునే ఉంటారు కదా మనం క్లాసెస్లో, అంటే స్కూల్స్లో ఉన్నప్పుడు అయితే ఈ పద్యం భావం ఏంటో మీకు తెలిసినట్లయితే, అలానే ఏ పద్యం మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. తెలియకపోతే మాత్రం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను లాస్ట్కి చెప్తానమాట. అయితే చూసారా, వంకాయలన్నిటినీ ఘాట్లు పెట్టుకొని ఇక వాటర్లో, ఉప్పు నీళ్ళలో అయితే వేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోండి. అందాక మనం ఇందాకలా ఫ్రై చేసుకున్న ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా, వీటిని కూడా మిక్సీలో వేసుకొని వేసుకున్నాం. ఇప్పుడు మనం కర్రీలో ఏమేమైతే వేసుకుంటామో అవన్నీ ఇందులోనే వేసుకోవాలి. నాకైతే అల్లం లేదు కాబట్టి నేను అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. అలానే ధనియాలు కూడా లేవు కాబట్టి నేను ధనియాల పొడి అయితే వేసుకున్నాను. ఇందులోనే మనకు టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలానే ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. అలానే మీరు కారం కూడా వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. చూసారా, ఇక్కడే అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇంత చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందాకలా మనం ఘాట్లు పెట్టుకున్న లేత వంకాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా పక్కన ప్లేట్లో అయితే తీసేసుకుందాం వాటర్లో నుంచి. ఇక వాటర్లో నుంచి వీటిని కూడా తీసేసుకున్నా. ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లు అయితే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలను అయితే పెట్టుకుందాం అనమాట. నేనే వీడియో తీసుకుంటూ నేనే కర్రీ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. చూసారా, ఇలా అయితే మొత్తం పెట్టేశాను అనమాట. కొంచెం మసాలా అయితే మిగిలింది, అదైతే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెమే కాదు, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది.
కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పోపు దినుసులు వేసుకోండి. ఇక్కడ మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ నేను మిక్సీలో పట్టుకున్నాను కాబట్టి ఇక్కడ స్కిప్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు మిగిలిపోయిన మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని 2 మినిట్స్ అలా కలుపుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. చూసారా, ముద్దలా కాకుండా మొత్తం విడిపోయి మంచిగా ఫ్రై అయ్యిద్ది. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు కలుపుకుంటూ. ఇప్పుడు ఇందులోనే మనం వంకాయలని మసాలాలు కలుపుకుంటూ అయితే పెట్టేసాం కదా, అవన్నీ అయితే ఇందులో వేసుకొని మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి. ఫస్ట్లో మొత్తం కలుపుకుంటే ఏం కాదు, తర్వాత ఎక్కువ కలపకూడదు అనమాట. ఫస్ట్లో ఇక మొత్తం కలిసే విధంగా మంచిగా కలుపుకొని ఇక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే వదిలేయాలి. మంచిగా మగ్గుతాయి అన్నమాట వంకాయలు. చూసారా ఎంత బాగా మగ్గాయో. లేత వంకాయలు కదా, చాలా అంటే చాలా బాగా మగ్గుతాయి అన్నమాట. ఇక్కడ ప్లేట్లో పెడుతున్నాను ఏంటి అనుకుంటున్నారా, ఇదైతే కొంచెం వీడియో అయితే స్కిప్ అయిపోయిందనమాట. ఏమనుకోవద్దండి, లాస్ట్ వీడియో అయితే ముందుకు వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి చూడండి, మంచిగా అంటే అయినా మూత తీసి చూస్తే మన వంకాయలు అయితే మంచిగా మగ్గిపోయాయి. మసాలా కూడా మంచిగా మగ్గిపోయింది. పచ్చి వాసన అయితే పోయింది. స్మెల్ అయితే సూపర్గా వస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సూపర్గా వాసన అయితే సూపర్ వస్తుంది. అలానే కలర్ఫుల్గా మస్తు కనిపిస్తుంది కదా, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. సూపర్ టేస్ట్ అయితే వచ్చిందనమాట. చూసారా వంకాయలు ఎలా మగ్గిపోయాయో, చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఈ వంకాయ కర్రీని అయితే 32 రకాలుగా అయితే వండుతారంట అండి. మీకెన్ని రకాలుగా వచ్చో నాకు కామెంట్ చేయండి. ఒక మహానుభావురాలు 32 రకాలుగా వంకాయ కూర వండొచ్చని 32 వ్యాసాలు అయితే రాసిందంట వంకాయ కర్రీ మీదనే. ఇప్పుడైతే ఫ్రై అయిన దాంట్లో మనం కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. మొత్తం వంకాయలు మంచిగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు, కొంచెం వాటరే పోసుకుంటే మగ్గిపోతాయి. ఇలా ఒకసారి వాటర్ పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి, అంటే ఉడికించుకోవాలన్నమాట. ఇంకా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. కొంచెం వాటర్ మాత్రమే పోసుకోవాలి, ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు. అయితే పద్యానికి భావం అయితే చెప్తానన్నాను కదా, ఎవరు కామెంట్ చేశారా చేయలేదా అనేది చెప్పండి. అయితే వంకాయ వంటి కూరయు అంటే వంకాయ కూరను మించిన కూర అనేదే ఉండదంట. సీత వంటి భామామణియు అంటే సీత లాంటి అందంగా ఉండే మహిళలు ఉండరంట. శంకరుని వంటి దైవము అంటే శంకరుని మించిన దైవమే లేదంట. లంకాదీపు రాజును గనరే అంటే ప్రభువును రాజును మించినది ఉండరంట. అయితే కూరగాయలలో రాజు అయిన వంకాయ కూరను ఎలా వండినా సీత వంటి అందంగా ఉన్నా కాకుండా టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. చాలా బాగా ఏం ఉన్నా లేకున్నా ఎలా వండినా కూడా వంకాయ కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందని దీని అయితే భావం. నాకు తెలిసిన భావం అయితే ఇది. మీకు ఎలా తెలిసిద్దో నాకు కామెంట్ చేయండి. అయితే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం గరం మసాలా లేకుంటే ధనియాల పొడి వేసి కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు, కర్రీ ఏమైనా సరే ప్రిపేర్ చేసేటప్పుడు ఒక 5 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అనగా ఒక మసాలా ఏదైనా గరం మసాలా అయినా ధనియాల పొడి అయినా ఏ మసాలా అయినా వేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మాకైతే వంకాయ మసాలా కర్రీ సూపర్గా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది, ఎమ్మీగా అయితే ఉంది. చూసారా, నేనైతే కలుపుకొని తింటున్నాను అనమాట. చాలా బాగుంది. నువ్వే వండుకొని నువ్వే తింటే మాకెలా తెలిసిద్ది, ఎలా ఉన్నా నువ్వు బాగుందామని అంటావు కదా అనేసి అనుకుంటారేమో. చూడండి, మా బావ కూడా తిని చూస్తారు, తన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఈ కర్రీ అయితే మా వైఫ్ ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేసింది.
ఎలా ఉందో ఏంటో మరి నేను కూడా ఇప్పుడు తిని చెప్తా ఫ్రెండ్స్. నిజంగా అయితే చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది కర్రీ అయితే సూపర్. చూసారా మా బావ కూడా తిని చూసి చాలా బాగుందని చెప్తున్నారు. చాలా బాగా వచ్చింది నిజంగా. మేము ఎప్పుడూ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను గుత్తి వంకాయ కర్రీ. చాలా బాగా వచ్చింది. చూసారా ఎలా తింటున్నారో. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో మా బాబుకు కూడా కొంచెం పెట్టామన్నమాట. చూసి ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఇస్తున్నాడో, నవ్వుతున్నాడు అనమాట. ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ.